ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. జ్ఞానిసత్వ టీవీ ప్రేక్షకులకి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో రకాల ఉద్యమాలు చూసాము, విప్లవాలు చూసాము, ఎన్నో రకాల మార్పులు చూసాము. అంటే సమాజంలో మార్పు, వ్యవస్థలో మార్పు, తర్వాత ఒక సిస్టంలో మార్పు. ఇలా మానవ నాగరికత ఎంతెంతైతే అభివృద్ధి చెందుతోందో, మానవ మనుగడ ఈ నాటి సమాజం నుంచి నేటి సమాజం వరకు ఎంతైతే ఎదిగిందో, మనం ఎన్నో రకాల పోరాటాలు, ఎన్నో రకాల పద్ధతులు, సిస్టమ్స్ మనం ఎన్నో చూసాం. కొన్ని పద్ధతులు, కొన్ని సిస్టమ్స్ అనేవి మనుషులని ఒక ప్రగతి వైపు నడిపిస్తే చాలా వరకు చెడు వైపు నడిపించాయి. అంటే మనకి సమాజంలో ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి. అంటే కుటుంబ వ్యవస్థ ఉంది, వివాహ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది, అండ్ వర్గ వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది. రకరకాలుగా ఎన్నో రకాల సిస్టమ్స్ ఉన్నాయి సొసైటీలో. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసినప్పుడు ఎవరిది వాళ్ళు ఒక సెల్ఫ్ సస్టైన్డ్ లైఫ్ లీడ్ చేసినప్పుడు, ఒకళ్ళకి ఇంకొకళ్ళతో ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నాటి సమాజంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళినాయి. అది రాను రాను ఏమైపోయిందంటే, మనిషి లోపల స్వార్థము, సంకుచిత మనస్తత్వము, నీది నాది అనే భావన, తక్కువ ఎక్కువ అనే భావన, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, తర్వాత ఆ జాతి వాళ్ళు ఈ జాతి వాళ్ళు, ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు, ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు, తర్వాత ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ దేశం ఈ దేశం అని ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విభేదాలు మనము చూస్తున్నాం. ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ప్రతి మనిషి జీవితంలో రెండు కోరుకుంటాడు ఎప్పుడైనా కానీ. ఏంటి అంటే, ఒకటి స్వేచ్ఛ, రెండవది ఆనందం. అంటే ఎవరు ఎవరి అధీనంలో ఉండాలని అనుకోరు, ఎవరు ఎవరి ఆధిపత్య పోరులో ఉండాలని అనుకోరు. ఎవ్రీబడి వాంట్స్ ఫ్రీడమ్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ లిబర్టీ. ఆ లిబర్టీ, ఆ ఫ్రీడమ్ కోసమే ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు జరిగాయి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. మనము వెస్ట్రన్ కంట్రీస్లో చూసినప్పుడు మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసాము, రష్యన్ రెవల్యూషన్ చూసాము, అమెరికన్ రెవల్యూషన్ చూసాము, అండ్ ఆఫ్రికన్ రెవల్యూషన్స్ చూసాము. ఇట్లా ఎన్నో రకాల విప్లవాలు, ఉద్యమాలు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము. ఇక భారతదేశానికి వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కళ్ళు తెరవనప్పుడు భారతదేశం అనేది ఒక స్వర్ణయుగాన్ని చూసింది పురాతన కాలంలో. ఇది చాలా ప్రాచీన దేశము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కానీ, 3 కాలాలు, 6 ఋతువులు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు ఇవన్నీ కూడా ఇతర దేశాలతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఇక్కడ. అందులో ఇక్కడ భౌగోళికమైనటువంటి మంచి పరివర్తన. అంటే ఇక్కడ మనిషి భారతదేశంలో తిండి లేకుండా బతకగలడు, నీళ్లు తాగి ఉండగలడు, బట్టలు లేకుండా కూడా ఉండగలడు. అంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఇక్కడ ఎగ్జిస్ట్ కాగలరు. ఎందుకంటే భారతదేశంలో వాతావరణం అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని దేశాలకి వెళ్తే, మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మొత్తము ఆల్మోస్ట్ 365 డేస్ మొత్తము ఉంటే విపరీతమైన చలి ఉంటుంది, లేకపోతే విపరీతమైన ఎండలు ఉంటాయి. అసలు వర్షాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. ఇంక కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కంప్లీట్గా వేడి, ఎడారి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా వేడి, విపరీతమైన ఎండలు, తర్వాత విపరీతమైన ఉష్ణోగ్రతలు ఇవన్నీ మనం చూస్తాం. ఇంకా కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గడ్డగట్టుకుపోయే చలి, మొత్తం మంచు పర్వతాలు, మంచు కొండలు, ఆర్కిటికా, అంటార్క్టికా, కొన్ని రకాల ప్రాంతాల్లో మనం భూమి మీద వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అసలు మనుషులు నివసించడానికి యోగ్యంగా లేనటువంటి ప్రదేశాలు కూడా భూమిపైన ఉన్నాయి.
అంటే ఇట్లా ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్క ప్రదేశము, ఒక్కొక్క స్థితిగతులు రకరకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఏంటి అంటే, ఇక్కడ వాతావరణ పరిస్థితులనేవి చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. అంటే 3 కాలాలు సమతుల్యంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అదొక భారతదేశం మాత్రమే. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా గానీ 2 ఉంటాయి. ఉంటే చలి ఉంటది, లేతే బాగా ఎండలుంటాయి. అసలు మాన్సూన్స్ రావడము, వర్షాలు రావడం, రెయిన్స్ రావడం ఇదంతా ఎక్కడ లేదు. ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉన్నాయి ఇవి. అందుకే ప్రతి ఒక్క దేశం వాళ్ళు ఈ దేశంలో ఉండాలని, ఇక్కడికి రావాలని, ఇక్కడ నివసించాలని జెప్పి చాలామంది కోరుకుంటారు. ఒకప్పుడు కోరుకున్నారు, ఇప్పుడు గూడా కోరుకుంటున్నారు. అండ్ ఇంకోటేంటంటే భారతదేశంలో ఉండే ఒక విశిష్టత ఏంటి అంటే, ఇతర దేశాలన్నీ కూడా ఈ శాస్త్ర సాంకేతిక రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తే, భారతదేశం అనేది ఆధ్యాత్మికతకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చెప్తుంది? ప్రపంచ అభివృద్ధి చేయమని చెప్తుంది. తర్వాత సామాజిక అభివృద్ధి కోసం, ప్రపంచ అభివృద్ధి కోసము ఈ గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్, ఈ రకరకాల కల్చర్స్ ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఇవన్నీ వచ్చాయి. కానీ భారతదేశం మొదటి నుంచి కూడా స్వయం అభివృద్ధి కోసం ఎక్కువ మాట్లాడింది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందితే ఒక ఊరు అభివృద్ధి చెందితే ఊరు చెందితే దేశం ఆటోమేటిక్‌గా ముందుకెళ్ళిపోతుంది. డెవలప్‌మెంట్ అవుతుందని చెప్పి భారతదేశము వ్యక్తి అభివృద్ధి పైన ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. ఇట్లా వ్యక్తి అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఒకప్పుడు మనుషులు చాలా ఇంట్రోవర్టెడ్‌నెస్‌లో ఉండేవాళ్ళు. అంటే వాస్తవానికి ఆ రోజుల్లో ప్రపంచం అనేది చాలా చిన్నది. ఎలా చిన్నది అంటే అంత టెక్నాలజీ ఉండేది కాదు. తర్వాత ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే కూడా 2, 3 రోజులు పట్టేది. ఆ కాలంలో ఎడ్ల బండ్లుండేవి, బుల్లక్ కార్ట్స్ ఉండేవి. కొంతమంది నడిచిపోయేవాళ్ళు. అది కూడా స్తోమత లేని వాళ్ళు నడిచిపోయేవాళ్ళు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే. తర్వాత చాలా చిన్న జీవితాలు. అంటే వాళ్ళకున్న ప్రపంచం చాలా చిన్నది. ఆ చిన్న ప్రపంచంలోనే జీవిస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు అప్పట్లాగా మనకి ఫోన్స్ లేవు, ల్యాండ్‌లైన్స్ లేవు. అండ్ తర్వాత కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ ఎక్కువుండేది కాదు. అంటే వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో, వాళ్ళు చనిపోయేదాకా అక్కడే బతికి, అక్కడే చనిపోయి ఎళ్ళిపోయేవాళ్ళు. అంతేగాని ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వలస వెళ్ళడము, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి వలస వెళ్ళడము, ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవడం అనేది చాలా తక్కువ. అండ్ ఎస్పెషల్లీ భారతీయులు చాలా తక్కువ వెళ్ళడం అనేది. వీళ్ళు ఎంతవరకు వీళ్ళ లైఫ్ అనేది చాలా సెల్ఫ్ సస్టెయిన్డ్‌గా ఉండేది. అంటే మనకున్న దాంట్లో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మనం ఎంతో కొంత గురువుల దగ్గరికెళ్ళాలి, సాధన చేయాలి, విజ్ఞానాన్ని అందుకోవాలా, జ్ఞానాన్ని అందుకోవాలి. మనం మనం ఒక సంతృప్తిగా లైఫ్ లీడ్ చేయాలా, ఇక్కడ డబ్బుందా లేదా అది కూడా ఇంపార్టెంట్ కాదు. మనకున్నంతలో చాలా సాటిస్ఫైడ్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నామా లేదా అనేది ఒకప్పుడు అలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు భారతీయులంతా. అందుకే మనము ప్రపంచంలో మనకి అనేక రకాల దేశాలున్నాయి. అన్ని దేశాల వాళ్ళొచ్చి భారతదేశాన్ని పరిపాలించారు. కానీ భారతీయులు ఎప్పుడు కూడా ఏ దేశాన్ని ఆక్యుపై చేయలేదు, ఎక్కడ రూల్ చేయలేదు. కారణం ఏంటి? ఇది మనకొక ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం మొత్తం చరిత్ర పురాతన కాలం నుంచి మనం చరిత్ర తీసుకుంటే, హిస్టరీ తీసుకుంటే, ఏ భారతీయులు కూడా వెళ్ళి వేరే దేశాన్ని యుద్ధాలు చేసి, ఆక్యుపై చేసి వాళ్ళు రూల్ చేసింది లేదు. కానీ అన్ని దేశాల వాళ్ళొచ్చి భారతదేశాన్ని పరిపాలించారు. ఎందుకు అంటే భారతీయులలో పురాతన కాలం నుంచి మనది రాజరికం కాదు, రాచరికం కాదు. అండ్ తర్వాత ఇంకోటి దాన్నేమంటారు ఫ్యూడల్ సొసైటీ కాదు, డామినేషన్ కాదు. వాస్తవానికి మనది డామినేటెడ్ నేషన్ కాదు మనది. మనదేంటంటే సాత్వికం. తమో, రజో గుణం అనేది భారతీయుల్లో ఒకప్పుడు చాలా తక్కువుండేది. ఓన్లీ సాత్వికంగా ఉండేవాళ్ళు. సాత్వికంగా అంటే పక్కన వాళ్ళతో ఉంటే ఫ్రెండ్లీగుండాలి, మైత్రీ భావనతో ఉండాలి. లేదంటే మంది మనం ఉండిపోవాలా. అంతేగాని ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, ఈ కామక్రోధ లోభాలు ఇవన్నీ చాలా తక్కువగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా ప్యూరిటీతో ఉండేవాళ్ళు. ఈ ప్యూరిటీతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి పక్కన వాళ్ళతో సంబంధం లేదు. పక్కన ప్రాంతంతో సంబంధం లేదు. ఎవరినో డామినేట్ చేయాలని లేదు. ఏదో ఆక్యుపై చేయాలని లేదు. అగ్రెసివ్‌గా వెళ్ళాలని లేదు. లేదా ఏదో తగాదా పెట్టుకోవాలి,
లేకపోతే ఏదన్నా మనము వాళ్ళదేదో గ్రాబ్ చేసుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి ఇదంతా లేదు. అసలు ఈ దోచుకోవడం, దాచుకోవడం అనేటటువంటి కాన్సెప్ట్ భారతదేశానిది కాదు. ఇదంతా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చింది ఈ కల్చర్. అండ్ నవేడేస్ ఈ రోజుల్లో మన కాంపిటీషన్, కంపారిజన్ ఇది కూడా మన విద్యా వ్యవస్థలో లేదు. పోటీ పడడం, ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం అనేది కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. అంటే ఈ 2 కాన్సెప్ట్స్ ఏది దోచుకోవడం, దాచుకోవడం ఒకటి, పోటీతత్వం, పోల్చుకోవడం. ఈ 4 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది భారతీయుల యొక్క బ్లడ్‌లో లేదు. ఎందుకు అంటే భారతదేశంలో మొదటి నుంచి కూడా ఒక సాత్విక దేశంలాగా, ఒక ఆధ్యాత్మిక భారతంలాగా, ఒక జ్ఞానానికి, సత్యానికి, ధర్మానికి, శీలానికి, సత్ప్రవర్తనకి అండ్ తర్వాత జీవిత వికాసానికి, ఆత్మీయ వికాసానికి, మానసిక వికాసానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఒక మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఏం సంపాదించాలి, ఎలా బ్రతకాలి, తర్వాత అసలు శాశ్వతమైనదేంటి, అశాశ్వతమైనదేంటి, దీన్ని పోల్చుకుంటూ ప్రతిక్షణం అసలు వాళ్ళు నిజంగా పోటీ పడితే పోల్చుకుంటే దేంతో పోటీ పడేవాళ్ళు, దేంతో పోల్చుకునేవాళ్ళు అంటే పోల్చుకోవడం శాశ్వతం, అశాశ్వతం. అంటే అశాశ్వతమైన దాన్ని వదిలేయాల, శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి. తర్వాత పోటీ పడితే ఎలాంటి వాళ్ళతో ఎట్లా పడేవాళ్ళు అంటే జ్ఞానంలో పోటీ పడేవాళ్ళు, మేధస్సులో పోటీ పడేవాళ్ళు, విజ్ఞానంలో పోటీ పడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లాగా డబ్బు సంపాదించడానికి ఎప్పుడు పోటీ పడలేదు. లేదా ఒకళ్ళకంటే బాగా సంపదలో ఎదగాలి, స్టేటస్లో ఎదగాలి, పొజిషన్లో ఎదగాలని ఎప్పుడు భారతీయులు పోటీ పడలే. ఒకప్పుడు జ్ఞానంలో, మేధస్సులో, తెలివితేటల్లో పోటీ పడేవాళ్ళు, నెగ్గేవాళ్ళు. అంటే పాండిత్యాన్ని సంపాదించడానికి పోటీ పడేవాళ్ళు, జ్ఞానాన్ని సంపాదించడానికి పోటీ పడేవాళ్ళు, విజ్ఞానాన్ని సంపాదించడానికి పోటీ పడేవాళ్ళు, మేధస్సు సంపాదించడానికి పోటీ పడేవాళ్ళు. ఒకప్పుడు విద్యా వ్యవస్థ అలా ఉండేది భారతదేశంలో. అంటే సత్యానికి, ధర్మానికి, శీలానికి, సత్ప్రవర్తనకి, మేధస్సుకి, జ్ఞానానికి విలువనిచ్చి విద్యా వ్యవస్థ ఉండేది. అందుకే ఆ కాలంలో విద్యావంతులైన ప్రతి ఒక్కళ్ళకి క్యారెక్టర్ ఉండేది. విద్య నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞానం ఉండేది. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం ఉండేది. తర్వాత మంచి, చెడు, మారల్స్, ఎథిక్స్, ఒక మానవత్వంతో జీవించేవాళ్ళు. అంటే చదువు మనకి మంచి సంస్కారాన్ని ఇవ్వాలి, మంచి కల్చర్ని ఇవ్వాలి. అదేవిధంగా ఈ మంచి సంస్కారము, మంచి కల్చర్ ఉంటే ఆటోమేటిక్గా మంచి సొసైటీ వస్తుంది, మంచి కుటుంబం వస్తుంది, మంచి పిల్లలు పుడతారు అనేటటువంటి ధోరణిలో ఇలా జీవించేవాళ్ళు. అంటే ఒకప్పుడు భారతదేశంలో సామాజిక వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ అండ్ తర్వాత మనకి వివాహ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా దేని మీద బేస్ చేసి ఉండేవి అంటే క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇండియన్స్ ఇన్ ద పాస్ట్. కానీ తర్వాత ఏం జరిగింది, సమాజాభివృద్ధి క్రమంలో ఏం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ మైగ్రేషన్స్ స్టార్ట్ అయినాయి భారతదేశంలో, అంటే ఇప్పుడు మొఘల్స్ వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు, ఇండోనేషియన్స్ వచ్చారు, రకరకాల కంట్రీస్ వాళ్ళు వచ్చి ఈ భారతదేశంలో ఉన్న వ్యవస్థని మొత్తం చిన్నాభిన్నం చేశారు. అంటే డిస్ట్రాక్షన్ చేశారు. ఆ డిస్ట్రక్షన్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మన మనుషుల మనస్తత్వాలు నవేడేస్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది మన ఇండియన్ సొసైటీ పీపుల్ యొక్క మైండ్ సెట్ కాదు. ఇదంతా ఈ ప్రభావం అంతా గ్లోబలైజేషన్ వల్ల జరిగింది. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు భారతీయులు. ఒకప్పుడు ఒక వివాహం అనేది జరిగింది, ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నారు, ఒక గృహస్థ ధర్మంలో వెళ్ళారు అంటే దాదాపు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వైవాహిక జీవితం ఉండేది. 60-70 ఏళ్ళు అట్లా కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకసారి వివాహం అయిందంటే చచ్చేదాకా మళ్ళీ మరణం వచ్చి విడదీయాలి వాళ్ళని, మళ్ళీ అందులో విడిపోవడం ఇదంతా ఉండేది కాదు. ఏదొచ్చినా అడ్జస్ట్మెంట్. అందులో ఆ రోజుల్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. ఇదంతా చిచోరాగా బతకడం కాదు ఇక్కడ, ఇప్పట్లా కాదు, చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. గృహస్థ ధర్మాన్ని పాటించేవాళ్ళు, ఆ పిల్లలని సక్రమంగా పెంచేవాళ్ళు,
అండ్ తర్వాత పిల్లలని కేవలం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడే వాళ్ళ కాకుండా దేశానికి ఉపయోగపడేలాగా, ఒక సమాజానికి ఉపయోగపడేలాగా, ఒక ఊరికి ఉపయోగపడేలాగా, ఒక సేవా తత్పరతతో పిల్లల్ని పెంచేవాళ్ళు ఒకప్పుడు. అందుకే మనకి ఈ ఈ ఉద్యమకారులు, విప్లవకారులు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ జనరేషన్ నుంచే కదా వచ్చింది వాళ్ళంతా. మరి పేరెంట్స్ కూడా అలాంటి పేరెంట్సే కదా! ఇప్పుడు రైటర్స్ కానీ, థింకర్స్ కానీ, ఫిలాసఫర్స్ కానీ, అండ్ రెవల్యూషనరీస్, రిఫార్మర్స్ అండ్ సైంటిస్టులు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళే. అట్లా వచ్చి వచ్చి ఆ విస్తరణ అనేది జరిగింది భారతదేశంలో. సో, ఎప్పుడైతే ఈ మైగ్రేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ఈ అది మొదట మైగ్రేషన్ ఎక్కడ జరిగిందంటే పర్షియన్స్ వచ్చారు ఫస్ట్. పర్షియన్స్ వచ్చారు, తర్వాత జర్మన్స్ వచ్చారు. ఈ మనం ఆర్యులు అంటాం. ఆర్యులు అంటే జర్మన్స్ అన్నట్టు, మైగ్రేటెడ్ అన్నట్టు. ఈ మైగ్రేటెడ్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషను, ఆ సింధు నాగరికత, రకరకాల నాగరికతల టైంలో ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క నదీ తీరంలో వాళ్ళు నాగరికతను ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అప్పుడు పాపులేషన్ చాలా తక్కువ భారతదేశంది. తక్కువ కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక కమ్యూన్ని ఫామ్ చేసి ఒక కమ్యూనిటీగా లివింగ్ చేస్తున్నప్పుడు ఆ కమ్యూన్కి ఒక పేరు పెట్టుకునేవాళ్ళు. అది ఏదో ఒక పేరు పెట్టుకునేవాళ్ళు. ఆ పేరే రాను రాను రిలీజియన్ అయిపోయింది. రాను రాను రిలీజియన్ అయిపోయింది. ఆ రిలీజియన్ కాస్త డివైడ్ అయిపోయి కాస్ట్ లాగా మారింది. ఆ కాస్త రాను 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 సబ్ కాస్ట్ లాగా డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవాళ రేపు ఎన్ని ఉన్నాయంటే కొన్ని లక్షలు ఉన్నాయి. మనం దాన్ని చెప్పలేం. అంటే వాస్తవానికి ఇప్పుడు మనము పాటిస్తున్నటువంటి రిలీజియన్స్, ఈ మతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక కమ్యూనిటీకి, ఒక కమ్యూన్కి ఇచ్చినటువంటి పేరు. ఇప్పుడు ఒక 100 మంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కలిసి జీవిస్తున్నారు ఒక కమ్యూన్లో. దానికి ఒక పేరు ఇచ్చారు. ఈ 100 400 అయింది, 400 800 అయినాయి, 800 1600 ఇట్లా పెరిగి లక్షలు అయిపోయారు, కోట్లు అయిపోయారు. తర్వాత ఆ కోట్ల మందికి కలిపి ఒక పేరు ఇచ్చేశారు. ఓహో, మీరు ఈ పలానా రిలీజియన్, ఇది పలానా మతము, ఇది పలానా ధర్మము అని చెప్పి పేరు ఇచ్చేశారు. ఇచ్చేసి ఏం చేశారు, దీనికి ఈ గ్రూప్కి ఆ గ్రూప్కి పడకపోతే యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు చేసి ఎవరు గెలుస్తారో వాళ్ళ అవతల గ్రూప్ నుంచి వాళ్ళని మళ్ళీ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని రిలేట్ చేసుకోవడము, మళ్ళీ వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవడము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జనరేషన్స్ పెంచడము. ఇలా ఏమైపోయిందంటే పురాతన కాలం నుంచి కూడా అసలు పేరు లేదు, ఊరు లేదు, లేబుల్ లేదు, ఏదీ లేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతే. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఒక 10 మంది 20 మంది కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేస్తే ఆ గ్రూపే అభివృద్ధి చెంది అది ఒక రిలీజియన్ లాగా ఫామ్ అయింది. ఇక్కడే కాదు, ప్రతి ఒక్క దేశంలో ఇదే జరిగింది. అది జాతి కానీ, మతం కానీ, కాస్ట్ కానీ, ఏదైనా కానీ ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే ఒక 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 10 ఫ్యామిలీలు, ఒక 20 30 కుటుంబాలు కలిసి ఒక చోట జీవించినప్పుడు ఆ సమూహానికి పెట్టుకున్నటువంటి పేరే నేటి సమాజంలో రిలీజియన్ లాగా ఉంది. అది హిందూ కానీ, బౌద్ధం కానీ, లేదంటే క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రిలీజియన్ అయినా కానీ అది అలాగే వచ్చింది. అంటే ప్రతి ఒక్క రిలీజియన్కి ఒక ఆరిజినేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక వ్యక్తి నుంచి స్టార్ట్ అయింది. వ్యక్తి నుంచి స్టార్ట్ అయ్యి సమూహం లాగా మారింది. ఆ సమూహము ఒక గ్రూప్ లాగా మారింది. ఆ గ్రూప్కి పెట్టుకున్న పేరే నేటి రిలీజియన్. ఇట్లా రకరకాల దేశాల వాళ్ళు భారతదేశానికి మైగ్రేట్ అయ్యి వచ్చారు కాబట్టి ఇక్కడ రకరకాల కల్చర్స్ ఉన్నాయి, మనకి రకరకాల సివిలైజేషన్స్ ఉన్నాయి, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే దీన్ని అందుకే ఏమంటారంటే సెక్యులర్ కంట్రీ అంటారు. ఇది లౌకిక రాజ్యం. భారతదేశం అనేది ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫారెన్ కంట్రీస్లో లాగా అదొక ఫ్యూడల్ సొసైటీ కాదు, లేదంటే డిక్టేటర్షిప్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు. ఇదేంటే సెక్యులర్ కంట్రీ. ఎందుకు లౌకిక రాజ్యం భారతదేశం అంటే ఏంటంటే ఇక్కడ అన్ని ధర్మాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అంటే ఒక కలగూర గంప అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే. అందుకే దీనికి లౌకిక రాజ్యం అని చెప్పి పేరు ఇచ్చారు, సెక్యులర్ కంట్రీ. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు వచ్చి భారతదేశాన్ని పరిపాలించారు. అండ్ అదేవిధంగా ఈ ఫ్రీడమ్ కోసము స్ట్రగుల్ అనేది రకరకాలుగా జరిగింది. ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ అనేది ఎట్లా జరిగింది, ఇప్పుడు ఒక గ్రూప్ని ఇంకో గ్రూపు
మధ్యలో తగాదాలు వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న పోరాటం జరిగేది. పోరాటం జరిగినప్పుడు ఒకటి వాళ్ళని చంపేయడమా, లేదంటే వాళ్ళని ఎళ్ళగొట్టడమా, ఇంకొకళ్ళు ఎగ్జిస్ట్ కావడమా అనేది ఈ పోరాటం మనకి ఎప్పటినుంచో ఏది మనకి వేదకాలం నుంచి, ఉపనిషత్తుల కాలం నుంచి అండ్ మనము చరిత్ర చూసుకుంటే ఎన్నో రకాల కాలాల నుంచి ఈ పోరాటాలు, యుద్ధాలు, ఈ వర్ణ విభేదాలు, వర్గ విభేదాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక గ్రూప్‌కి ఇప్పుడు ఈవెన్ అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక సమూహాలు ఉండేవి. ఒక గ్రూప్‌కి ఇంకో గ్రూప్‌కి పడేది కాదు. వాళ్ళిద్దరు కొట్లాడుకునేవాళ్ళు. ఏది సహజ వనరుల కోసమో, నీళ్ళ కోసమో, నిధుల కోసమో, ఆ అడవిలో దొరికేటటువంటి జంతువుల కోసమో, ఆ పండ్ల కోసమో అక్కడ కూడా కొట్లాటలు జరిగేవి. ఈ కొట్లాటలే పెరిగి, పెరిగి, పెరిగి పెద్ద యుద్ధాలకి దారితీసినాయి. అంటే చిలికి చిలికి గాలివానైనట్టు చిన్న చిన్న యుద్ధాలే పెద్ద పెద్ద వాటికి దారితీసాయి. అంటే ఇట్లా మనం ఎన్నో రకాల కల్చర్స్ చూసాం భారతదేశంలో. ఎన్నో రకాల వర్ణ పోరాటాలు, వర్గ పోరాటాలు, రకరకాల యుద్ధాలు ఎన్నో చూసాం. ఆఖరికి మనము మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇవన్నీ చూసుకుంటా వచ్చాం. అంటే అసలు ఈ యుద్ధాలనేవి ఎందుకు జరిగాయి? ఈ మైగ్రేషన్స్ ఎందుకు జరిగాయి? తర్వాత ఒక దేశం ఇంకో దేశాన్ని ఎందుకు ఆక్యుపై చేయాలనుకుంది? దీని వెనకాల ఉండేటటువంటి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు. రెండవది హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. అండ్ మూడవది ఏంటి అంటే నిధులు, తర్వాత వాటర్, నీళ్ళు. ఈ 4 బేస్ చేసుకొని ఇంకా లాస్ట్‌ది ఏంటంటే వాతావరణ పరిస్థితులు, జియోగ్రఫికల్ కన్సెప్ట్స్. ఈ 5 కారణాలు బేస్ చేసుకొని ఒక దేశం ఇంకో దేశం పైన యుద్ధం చేసి, దాన్ని ఓడించి, దాన్ని రూల్ చేయడం, లేదంటే అక్కడ మనుషులను బానిసలుగా చేసుకోవడం ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అదే సందర్భంలో భారతదేశంలో ఒక్కొక్కళ్ళు మైగ్రేట్ అయిపోయి వచ్చి దేశాన్ని రూల్ చేశారు. అందరికంటే ఎక్కువ రూల్ చేసింది ఎవరంటే బ్రిటిషర్స్. దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు, 200 ఇయర్స్. అండ్ ఇప్పుడు మనకున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి ఇంగ్లీషు మనం మాట్లాడడం అనేది అక్కడి నుంచే మొదలైంది. బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చాక అక్కడి నుంచే క్రిస్టియన్ మిషనరీస్ రావడం, భారతదేశంలో క్రిస్టియానిటీ ఎస్టాబ్లిష్ కావడానికి కారణం బ్రిటిష్ పరిపాలనే. ఇంకా ఆ మధ్యలో ముస్లిమ్స్ వచ్చారు. పర్షియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్, ఇరాక్ కొన్ని రకాల దేశాల నుంచి వీళ్ళు ముస్లిమ్స్ మైగ్రేట్ అయిపోయి వచ్చారు. అంటే బ్రిటిషర్స్ ద్వారా క్రిస్టియానిటీ, తర్వాత ఈ పర్షియన్స్ వీళ్ళ ద్వారా ఇస్లాము, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది ఒకప్పుడు. ఈ అక్బరు, బీర్బలు, ఔరంగజేబు వీళ్ళంతా ఉన్నారు కదా, అసిరుద్దీన్ షా, ఎంతోమంది మొఘల్స్ వీళ్ళంతా భారతదేశాన్ని పరిపాలించారు ఒకప్పుడు. అండ్ కొంతమంది తెలుగు మన ఇండియన్ రూలర్స్ కూడా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు, ఇటు మనకి ఇటు అశోక చక్రవర్తి, ఇలా ఎంతోమంది మగధ సామ్రాజ్యం, ఎంతోమంది రూలర్స్ ఉన్నారు. ఇటు శుద్ధోధనుడు, బుద్ధుడి తండ్రి శుద్ధోధనుడు, కపిలవస్తు నగరం. సో ఇవంతా ఒకప్పుడు ఫ్యూడల్ సొసైటీ ఉండే. భారతదేశంలో స్టార్టింగ్ డెమోక్రసీ కాదు, ఫ్యూడల్ సొసైటీ. ఈ ఫ్యూడల్ సొసైటీ కాస్త రాను ఏమైపోయింది అంటే డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోయింది. బ్రిటిషర్స్ అంతా డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోతారు. అంటే అది ఒక వ్యక్తి పాలన, ప్రజాస్వామ్య పాలన కాదు, వ్యక్తి పాలన. ఆ వ్యక్తి ఎలా చెప్తే అలాగే నడవాలి దేశం అంతా. అది న్యాయమైన, అన్యాయమైన, ధర్మమైన, అధర్మమైన అలాగే నడవాలి. ఒక ఫ్యామిలీ, ఒక వ్యక్తి, ఒక సమూహము డామినేట్ చేస్తే ఆ సమూహం చెప్పినట్టే మొత్తం దేశం అంతా నడవాలి అనేది డిక్టేటర్షిప్. ఇప్పుడు జర్మనీ కూడా అంతే, డిక్టేటర్షిప్ మీద నడిచింది. ఇది రాను ఏమైపోయిందంటే ఈ డిక్టేటర్షిప్లో వచ్చేసరికి, భారతదేశం డిక్టేటర్షిప్లో వచ్చేసరికి చాలామంది వీళ్ళది భరించలేకపోయారు. ఎందుకంటే భారతదేశంలో మొదటి నుంచి కూడా ఈవెన్ వాళ్ళు ఏ ప్రాంతం రాజులైనా, ఏ ప్రాంతానికి చెందినటువంటి చక్రవర్తులైనా వాళ్ళు ఈ డామినేషన్లో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు కాదు మొదటి నుంచి కూడా. అయితే ఇప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారు ఇక్కడికి వచ్చాక అంటే, అక్కడ ఎప్పుడైతే బ్రిటిషర్స్ వాళ్ళ ఇక్కడ ఆక్యుపై చేయడానికి వచ్చారు, ఈవెన్ అలెగ్జాండర్ కూడా ఆయన గ్రీక్ దేశం నుంచి వచ్చినప్పుడు అక్కడ గురువులు, అక్కడ జ్ఞానులు ఏం చెప్తారంటే, భారతదేశాన్ని ఓడించాలంటే అక్కడ డబ్బు ఆశ చూపో, ఇది ఆశ చూపితే అక్కడ వాళ్ళు
నీకు లొంగరు. ఎందుకంటే వాళ్ళకే బోలెడంత ఉంది ఆల్రెడీ. ఈ డబ్బు బంగారానికి ఏం లొంగరు. అసలు వాళ్ళ దగ్గర ఏముండేవి ఒకప్పుడు, అంత బెగ్గర్స్ లాగా వచ్చారు వచ్చినప్పుడు. తర్వాత తర్వాత వాళ్ళు రిచ్ అయ్యారు వాస్తవానికి. అమెరికన్స్ అయినా, వీళ్ళైనా, బ్రిటిషర్స్ అయినా ఎవరైనా సరే. వాళ్ళు రావడం వ్యాపారాన్ని అడ్డుపెట్టుకొని ట్రేడింగ్ దాంట్లో వచ్చారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకొని వచ్చారు. మెల్లిమెల్లిగా రూల్ చేశారు కంట్రీని. ఎలా రూల్ చేయగలిగారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. విభజించి పాలించు. వీళ్ళు సమగ్రంగా ఉన్నప్పుడు వీళ్ళని మనం ఓడించలేం. కాబట్టి డివైడ్ చేయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలం కంటే ముందు భారతదేశంలో కాస్ట్ సిస్టమ్ ఉంది. బ్రిటిష్ కాలం కంటే ముందు కాస్ట్ సిస్టమ్ ఉంది, కానీ అప్పుడు అది మన అంబేద్కర్ కాలంలో, ఆయన చిన్నప్పుడు అప్పుడు కాస్ట్ సిస్టమ్ ఉండేది భారతదేశంలో. మళ్ళీ 80% పీపుల్ని అన్టచబుల్స్గా చూసేవాళ్ళు. ఒక 20% మాత్రమే ఈ ఎవరైతే ఈ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వీళ్ళ ఈ ముగ్గురు కాస్ట్లు మాత్రం అప్పర్ క్యాస్ట్, మిగతా వాళ్ళంతా లోవర్ కాస్ట్. వీళ్ళని అంటరాని వాళ్ళుగా వదిలేశారు 80% పీపుల్ని. అది బ్రిటిష్ కాలం వరకు కొనసాగింది కాస్ట్ సిస్టమ్. ఇది అడ్వాంటేజ్గా చేసుకొని ఏం చేశారంటే వాళ్ళు ఇంకా పెంచి పోషించారు దీన్ని, ఇంకా విడదీశారు మనుషులని. కాస్ట్ పేరు మీద, రిలీజియన్ పేరు మీద, వర్గపోరు, వర్ణపోరు, రకరకాల విభేదాలు సృష్టించి మనిషికి మనిషి తోడు లేకుండా మొత్తం విభజించారు. ఆ విభజించడం వల్ల ఏం జరిగిందంటే ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు మనం చూసాం భారతదేశంలో. ఇది చూసి చూసి దాని తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ అంటే, మనము ఎప్పుడైతే వీళ్ళ జ్ఞానాన్ని, వీళ్ళ విజ్ఞానాన్ని కొల్లగొడితే తప్పించి వీళ్ళని మనుషులను మనం గెలవలేము అన్న విషయం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, అప్పుడు ఏం చేశారంటే మనకి పురాతన విశ్వవిద్యాలయాలు ఉండేవి భారతదేశంలో. నలంద కానీ, తక్షశిల, విక్రమశిల, కొన్ని రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న గ్రంథాలన్నీ తగలబెట్టేశారు. దాంట్లో ఉన్న లిటరేచర్ అంతా తగలబెట్టేశారు. కొంత ముస్లిమ్స్ తగలబెట్టారు, మన ఆర్కిటెక్చరు, మన స్కల్ప్చరు, అండ్ కొన్ని బ్రిటిషర్స్ చేశారు. ఇంక ఇతర దేశస్తులు చాలామంది దాన్ని డిస్ట్రాయ్ చేశారు. అంటే ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మొత్తం ధ్వంసం చేస్తే వీళ్ళని మనం రూల్ చేయడం చాలా ఈజీ. జ్ఞానాన్ని కొల్లగొట్టమని చెప్పారు కదా, జ్ఞానాన్ని, సంపదని కొల్లగొడితేనే వాళ్ళు మీకు స్లేవరీకి వస్తారు, లేకుంటే రారని చెప్పి చెప్తారు అన్నట్టు. అప్పుడు ఈ విజ్ఞానాన్ని, రకరకాల టెంపుల్స్ని, ఆ విగ్రహాలను ధ్వంసం చేయడం, టెంపుల్స్ని ధ్వంసం చేయడము, లిటరేచర్ని ధ్వంసం చేయడం, తగలబెట్టడం, ఇదంతా చాలా జరిగింది వాళ్ళ ఆ టైంలో. అట్లా చేసి చేసి మెల్లగా వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశాక బ్రిటిషర్స్ వచ్చాక భారతదేశంలో ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు భారతీయుల కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా వాళ్ళు కొన్ని చేసుకుంటారు కదా కంఫర్ట్స్. ఆ రైల్వే ట్రాక్ వేయడము, రైలు ఇంట్రడ్యూస్ జరిగింది కూడా బ్రిటిషర్స్ ద్వారానే. తర్వాత బ్రిడ్జెస్ కట్టడము, అండ్ తర్వాత మనకి రిజర్వాయర్స్ కట్టడము, ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలోనే స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఉండేవి కానీ తక్కువ. వీళ్ళ హయాంలో వీళ్ళ కంఫర్ట్స్ కోసం రకరకాల హిల్ స్టేషన్స్ డెవలప్ చేయడము, కొండ ప్రాంతాలు డెవలప్ చేయడము, అన్ని రకాల ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్తూ ఉంటే మనకి ఓల్డ్ బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం, ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉంటాం. అదంతా కూడా బ్రిటిష్ కాలం నాడు డెవలప్ చేసి, కొంత మన రాజులు చేస్తే ఇంకొంత బ్రిటిష్ కాలం నాడు డెవలప్ చేసినవి మనకు కొన్ని కనబడుతూ ఉంటాయి. మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయి ఈవెన్ టిల్ టుడే. అంటే వాళ్ళు సముద్ర తీరాలు, నదీ తీరాలు, అండ్ హిల్ స్టేషన్స్, అండ్ ఇవన్నీ కూడా అక్పై చేశారు. ఫస్ట్ అక్పై చేసి చేసి అక్కడి నుంచి మొత్తము మధ్య భారతదేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ అట్లా దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. పరిపాలించి ఇప్పుడు మనకి మ్యాక్యులే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది భారతదేశంలో. ఈ మ్యాక్యులే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే కాంపిటీషన్, కంపారిజన్ అక్కడి నుంచే వచ్చేది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇంకా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. ఇది పోటీపడు, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకో, వాళ్ళతో పోల్చుకో, వీళ్ళతో పోల్చుకో, ఇదంతా ఏంటంటే ఇదంతా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమే. నువ్వు పరిగెత్తు 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 ఆన్. ఇప్పుడు ఫారెన్లో ఎలా ఉంటారు, అమెరికన్స్ కానీ బ్రిటిషర్స్ కానీ ముళ్ళు మీద నిలబడతారు, టైం అంటే టైము. ఇప్పుడు ఇండియాలో కూడా అలాగే వచ్చేసింది, టైం మేనేజ్మెంట్ ఇదంతా వచ్చేసింది. అంటే ఈ ఈ పోటీతత్వం, పోల్చుకోవడం ఎప్పుడైతే మనుషుల లోపల వచ్చేసిందో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఈర్ష్య వచ్చింది, ద్వేషం వచ్చింది, అండ్ కోపం వచ్చింది, పగ వచ్చింది,
మనకంటే ఎవరన్నా ముందు పోతే కష్టం, పోవద్దు, మళ్ళీ వాళ్ళని దాటాలి అని అహంకారం వచ్చింది. ఈ అరిషడ్ వర్గాలన్నీ మొత్తం పెంచి పోషించారు. ఇదంతా జరగలేదనుకో, హింసించు. కోపం ద్వారా, పగ ద్వారా, ఈర్ష్య ద్వారా ఎదుటి వాళ్ళు తగ్గలేదనుకో, హింస చేయి, హింసించు. ఎదుటి వాళ్ళని హింసించైనా సరే నువ్వు ఎదుగు. కొంతమంది తొక్కేయి, కొంతమందిని చంపేయి. మాట వినకపోతే చంపేయాలా, కొంచెం మధ్యస్థంగా ఉంటే తొక్కేయాలి. అవునా? నువ్వు ఎలాగైనా డామినేట్ చేయి. ఈ రోజుల్లో ఉండే రాజకీయ వ్యవస్థ కానీ, ఈ రోజుల్లో ఉండే విద్యా వ్యవస్థ కానీ, ఇది లా కానీ, జ్యుడిషియరీ కానీ, ఇదంతా ఒక విధంగా చెప్పాలి అంటే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ఇవన్నీ ఉండొద్దు అని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ రాసినప్పటికీ కూడా ఇంకా అది యథాతథంగా భారతదేశంలో అమలు జరగట్లేదు. అందులో ఉన్నదొకటి, ఇక్కడ జరిగేదొకటి. అంటే ఈ ప్రతి భారతీయుడి యొక్క నరనరాల్లో ఒకటి జీర్ణించుకుపోయింది ఏంటి అంటే, మనము హాయిగా బతకాలి అంటే 10 మందిని చంపాలా, లేదా 10 మందిని ముంచాలి, మోసం చేయాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, మనం ఒక్కళ్ళం బాగుంటే చాలు, వేరే వాళ్ళు ఎటన్నా పోని అనేటటువంటి ఒక నెగిటివ్ ఇంప్రింట్ అనేది ప్రతి మనిషి లోపల ముద్రపడిపోయింది. ఇదంతా ఒకప్పుడు భారతీయ సంస్కృతి ఇది కాదు, ఇండియన్ కల్చర్ ఇది కాదు, ఇండియన్ సొసైటీ ఇది కాదు. ఇదంతా వేరే దేశం వాళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చాక ఈ భారతీయుల యొక్క మనసుని, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే, కంప్లీట్గా వీళ్ళు వాళ్ళ పాస్ట్ మర్చిపోయారు, వాళ్ళ హిస్టరీ మర్చిపోయారు, అండ్ వాళ్ళ కల్చర్ మర్చిపోయి మొత్తము మైగ్రేట్ అయిన కల్చర్తోనే ఆ రోజు బతికారు, ఈరోజు బతుకుతున్నారు. కానీ భారతీయ సంస్కృతి ఇది కాదు. మనది ఎట్లా? బహుజన హితాయ, బహుజన సుఖాయ, లోకాను కంపాయ. ఇది భారతీయ సంస్కృతి. విశ్వ వసుదైవ కుటుంబకం, ఇది మన కాన్సెప్ట్. అంటే ఓన్లీ మన కుటుంబం మాత్రమే మన కుటుంబం కాదు, విశ్వమంతా మన కుటుంబమే. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వేజన సుఖినో భవంతు అనేటటువంటి నానుడి అనేది భారతీయులు మర్చిపోయారు. మర్చిపోయి నాకు, నేను, నాది, నావారు అనే అహంకారంతో జీవిస్తూ, అండ్ పక్క మనిషి గురించి ఆలోచించకుండా, కనీసం సమాజం గురించి ఆలోచించకుండా, సమాజం పక్క మనిషి పక్క పెట్టేసాయి. ఈ రోజుల్లో ఇంకా దారుణం ఏమైపోయింది, గత 10 సంవత్సరాల నుంచి ఇంకా దారుణం ఏమైపోయింది భారతదేశంలో అంటే, వాళ్ళ కుటుంబం గురించి కూడా వాళ్ళు పట్టించుకునేటటువంటి రోజులు లేవు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది మోడర్న్ సొసైటీలో? పక్క వాళ్ళ కుటుంబాలు పట్టించుకోవడం పెట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు పట్టించుకోవట్లా. భార్యలను సరిగా పట్టించుకోరు, భర్తలను సరిగా పట్టించుకోరు, పిల్లల్ని సరిగా పట్టించుకోరు. ఎవరి స్వార్థం వాళ్ళదే. అంటే మనసుకి నచ్చినట్టు జీవిస్తున్నారు. మనసు ఏది చెప్తే అటు వెళ్ళిపోతున్నారు. మనసు ఏది చేయమంటే అది చేసేస్తున్నారు. అవునా? మనసు ఎటు పోమంటే అటు వెళ్ళిపోతున్నారు. దానికి ధర్మాధర్మ వివేకం లేదు, విచక్షణ లేదు, కంట్రోల్ లేదు, రెగ్యులేషన్ లేదు, మానసిక నియంత్రణ లేదు, శరీర నియంత్రణ లేదు, సత్యం లేదు, ధర్మం లేదు, శీలం లేదు. దీనివల్ల ఏమైపోతున్నాయి? కుటుంబ వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నమైపోయింది. పిల్లలంతా అనాథలు అయిపోతున్నారు. అవునా? కొంతమంది చంపబడుతున్నారు, కొంతమంది అనాథలు అవుతున్నారు, కొంతమంది ఎటెటో పోతున్నారు. ఎవరి జీవితాలు, ఎవరి గతి ఎట్లా ఉందో భగవంతుడికి తెలుసు అని అంటారు. కానీ అలా నూటిగా అది చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతున్నారు. తప్పులు చేసిన వాళ్ళంతా పోయి జైల్లో కూర్చుంటున్నారు. అవునా? ఉన్నవాళ్ళు అనాథలు అయిపోతున్నారు. ముసలి వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నారు. ఈ భార్యాభర్త ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు. ఈ మధ్యలో పిల్లలు వీళ్ళెటు పోతారో అర్థం కాదు. అంటే మొత్తం అసలు సామాజిక వ్యవస్థ కానీ, వివాహ వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ మొత్తం డిస్మెంటల్ అయింది. అసలు జాయింట్ ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే, జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి అసలు ఫ్యామిలీ అనే పదమే లేదు, ఓన్లీ సింగిల్. పెళ్ళైనా సింగిలే, పెళ్ళి కాకపోయినా సింగిలే. అందులో ఈ స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ వచ్చాక ఎవరు ప్రపంచంలో వాళ్ళే బతుకుతున్నారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఎవరి మనసులో ఏది నడుస్తోంది, ఎవరు ఎలా మ్యానిపులేట్ అవుతున్నారు, ఎవరి మైండ్ ఎలా నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా, అది కూడా అర్థం కాని రోజులు వచ్చేసాయి ఈ రోజుల్లో. అంటే మనిషికి కాకుండా చేసింది సమాజం అనేది. మానవత్వం లేదు, ప్రేమ లేదు, కరుణ లేదు, జాలి లేదు, తనమన పర భేదం లేదు, చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మానవ రూపంలో ఉన్న మృగాల్లాగున్నారు. వీళ్ళని మనుషులు అని కూడా మనం అనలేము. అంటే కంప్లీట్గా
మనిషి మానవత్వాన్ని మర్చిపోయాడు. నేను మనిషిని అనేటటువంటి భావనని మర్చిపోయాడు. తర్వాత నేను మనిషిలాగా జీవించాలి అని తన స్వభావాన్ని మర్చిపోయాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉన్న మనిషి రూపంలో ఉన్న స్వభావం మనిషిలాగా లేదు. నువ్వు మనిషివి, మనిషిలాగా బతుకు అని చెప్పాల్సొస్తుంది. దౌర్భాగ్యకరమైన పరిస్థితి ప్రతి మనిషికి. ఇప్పుడు సింహానికి చెప్పక్కలను సింహంలాగా బతుకని, పులికి చెప్పక్కలను పులిలాగా బతుకని. దానికి తెలుసు నేను పులిని పుల్లాగా బతకాలని తెలుసు. కానీ మనిషికి చెప్పాల్సొస్తోంది. ఎందుకీ నాగరికత, ఎందుకీ చదువు, ఎందుకీ సంస్కారము, అసలు ఎందుకీ డెవలప్‌మెంట్ పనిలేక? ఇప్పుడు మొత్తం సమాజం నడిచేదే మనుషులతో నడుస్తూ ఉంటుంది. అసలైన వాడు సరిగ్గా లేనప్పుడు ఎంత డెవలప్ అయితే ఏమొస్తుంది? ఎంత పెద్ద మేడలు కడితే ఏమొస్తుంది? అది శ్మశానాలతో సమానం. మనిషి అనేవాడు కరెక్ట్గా లేనప్పుడు అది ఎంత పెద్ద ప్యాలెస్ అయినా అది మరుభూమితో సమానం. ఇక శ్మశానంలో ఉన్న ప్రశాంతత ఉంటుంది, ఆ ప్యాలెస్లో అది కూడా ఉండదు. ఎందుకంటే వీడు మనిషిలాగా బతకడు కదా. వాడికి శీలం ఉండదు, సత్ప్రవర్తన ఉండదు, మంచి ఉండదు, చెడు ఉండదు, ధర్మం ఉండదు, న్యాయం ఉండదు, ఏముండదు. ఇంకా దానికంటే పిశాచాలు బెటర్ కదా, దయ్యాలు భూతాలు బెటర్ కదా వీళ్ళకంటే కూడా. శ్మశానంలో భయపడతారు, దయ్యాలు భూతాలు ఉంటాయి. అసలు దయ్యాలు ఇక్కడే ఉన్నాయి సొసైటీలో. ఇవాళ రేపు దయ్యాలు కనబడట్లేదు, మనుషులు దయ్యాలు లెక్క తయారయ్యారు. ఎందుకు అంటే సొసైటీలో రాను 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 విజ్ఞానం ఎంత పెరుగుతోందో, శాస్త్రీయత ఎంత పెరుగుతోందో మనిషి దిగజారిపోతున్నాడు. తన మానసిక స్థితి నుంచి దిగజారుతున్నాడు, తన మనిషి తత్వం నుంచి దిగజారిపోతున్నాడు, మానవత్వం నుంచి దిగజారిపోతున్నాడు, జంతువుల కంటే పశువుల కంటే హీనమైన స్థితికి దిగజారిపోతున్నాడు. మొన్న నేను ఒక ఫేస్బుక్లో ఒక మెసేజ్ చూశాను నేను. దాంట్లో ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే ప్రపంచంలో త్వరపడండి అని అంటున్నాడు. అది చెప్పి ఏమంటాడంటే, ఎందుకు త్వరపడాలి అంటే ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత మీరేం సాధించలేరు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు సాధించలేరు అంటే అప్పుడు ఇక మనుషులు ఉంటారు, అన్ని రోబోట్సే ఉంటాయని చెప్తున్నాడు. అది ఎక్కువ టైం కూడా లేదు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, సామాజికంగా ఎదగాలన్నా, ఎలా ఎదగాలన్నా, నువ్వు అనుకుంది సాధించాలి, నేను ఏదైనా చేయాలి సొసైటీకి, లేదా నా అంతటా నేను ఎదగాలి అనుకుంటే మాత్రం వితిన్ 10-15 ఇయర్స్లోనే ఎదగండి. తర్వాత మీకు ఆ ఛాన్స్ ఉండదు. మీరు ఎదగాలనుకుని ఎదగలేరు. ఎందుకంటే మనిషి కంప్లీట్గా స్లేవరీలోకి వెళ్ళిపోబోతున్నట ముందు ముందు. ఇప్పుడు ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాలు, విప్లవాలన్నీ కూడా శారీరక బానిసత్వాన్ని తీసేయడానికి జరిగాయి. అవునా? శారీరక బానిసత్వం. ఒక మనిషి ఇంకో మనిషికి స్లేవ్గా ఉండకూడదు, బానిసలాగా ఉండకూడదు. అందరూ స్వేచ్ఛగా ఉండాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి, మనిషిని మనిషిలాగా చూడాలి అని మనకు ఎన్నో రకాల ఉద్యమం జరిగాయి. ఈవెన్ భారతదేశంలో ఇండిపెండెన్స్ మూమెంట్ కూడా దానికోసమే వచ్చింది. ఎవరో వచ్చి మన దేశాన్ని పరిపాలించడం ఏంటి, మన దేశాన్ని మనమే పరిపాలించుకుందాము అని చెప్పి వాళ్ళని ఎల్లగొట్టారు. అట్లా 15th August 1947కి మనకి ఇండిపెండెన్స్ అనేది, అసలు యాక్చువల్గా ఇండిపెండెన్స్ వచ్చింది 14th midnight వచ్చింది. సెలబ్రేషన్స్ మాత్రం 15th చేసుకున్నారు. సో ఇట్లా జరిగినాయి ఉద్యమాలన్నీ కూడా. కానీ ఇక్కడ ఈ ఉద్యమాలన్నీ వెనకాలన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే శారీరక బానిసత్వం. మనిషికి బానిసలాగా ఉండకుండా బతకాలి అనేది, స్వేచ్ఛగా బతకాలి, ఆనందంగా బతకాలి, స్వతంత్రంగా బతకాలి. ఇదే మెయిన్ కాన్సెప్ట్. కానీ ఒక 20-30 సంవత్సరాల నుంచి ఈ మోడర్న్ సొసైటీ, మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ అయిపోయాక ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఇంటర్నెట్ విప్లవము, శాస్త్ర సాంకేతిక విప్లవము, సైన్స్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఏం జరిగిందంటే మెంటల్ స్లేవరీ ఎక్కువైపోయింది, మానసిక బానిసత్వం ఎక్కువైపోయింది. శారీరకంగా ఫ్రీ ఉన్నారు కానీ మెంటల్ స్లేవరీ వచ్చింది. ఈ మెంటల్ స్లేవరీ ఎట్లా ఉంది అంటే, కొంతమందికి కులానికి బానిస, ఇది మానసిక బానిసత్వమే. కొంతమంది మతానికి బానిసలు, ఇది మానసిక బానిసత్వమే. కొంతమందికి వర్గానికి, వర్ణానికి, దేశానికి, ప్రాంతానికి, రకరకాల స్థితిగతులకు బానిసలు. కొంతమంది డబ్బుకి బానిస, కొంతమందికి సంపదకి బానిస, కొంతమంది బంధాలకు బానిసలు. ఇదంతా మెంటల్ స్లేవరీ కాదా? స్వతంత్రం ఎక్కడొచ్చింది? ఇండిపెండెన్స్ ఎక్కడొచ్చింది? దేశానికి స్వతంత్రం వచ్చింది, ఇంకా మనుషులకు రాలేదు. సింపుల్గా చెప్పాలంటే బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు, ఇండియన్స్ పరిపాలిస్తున్నారు అంతే.
అంటే గవర్నమెంట్ మారింది. బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇండియన్ గవర్నమెంట్ పరిపాలిస్తోంది. అంతే, ఇది ఒకటే జరిగింది. కానీ మనిషి లోపల స్లేవరీ ఇక్కడ పోయింది. కాకపోతే కొంచెం స్వేచ్ఛ వచ్చింది. మన దేశంలో మన పరిపాలకులు ఉన్నారు, మనం ఎలాగైనా బతికేయచ్చు. ఈ ఎలాగైనా బతికేయచ్చు అనేటటువంటి స్వేచ్ఛతో వీళ్ళు ప్రగతి వైపు వెళ్తున్నారా, విధ్వంసం వైపు వెళ్తున్నారా? విధ్వంసం వైపే వెళ్తున్నారు. ఎలాగైనా బతికేయచ్చు అంటే రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఒక సిస్టమ్ ఉండదు. అవునా? ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు ఇండియాలో, ఎవరైనా ఎలాగైనా బతికేయచ్చు. ఇది ఫ్రీడమ్ అంటే. సామాజిక వ్యవస్థని గౌరవించాల్సినటువంటి బాధ్యత లేదా? ట్రాఫిక్ రూల్స్ని పాటించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఈ స్వేచ్ఛ పేరు మీద విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అది ఎక్కువైపోయి ఏమైపోతుందంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి సొసైటీలో. అవునా? ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది, చట్టం ఉంది, లాయర్స్ ఉన్నారు, కోర్టు ఉంది, జడ్జెస్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ ఉన్నాక కూడా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతోంది నవేడేస్? ఎందుకు పెరుగుతోంది అంటే స్వేచ్ఛ. మళ్ళీ ఇంకొకటి ఏంటి తెలుసా? బయట కంట్రీస్లో ఎవరైనా తప్పు చేయాలంటే భయపడతారు. ఎందుకు భయపడతారు తెలుసా? అక్కడ కరప్షన్ లేదు, జీరో కరప్షన్ అక్కడ. నీకు ఒకసారి ఒక జడ్జి ఒక డెత్ సెంటెన్స్ ఇచ్చాడు అంటే నేను దేవుడు కూడా రక్షించలేడు, అక్కడ అది పడాల్సిందే. కానీ మన దగ్గర ఏం చేస్తారు అని తెలుసు అందరికీ. అవునా? అందరూ లంచం తినేవాళ్ళే, జడ్జెస్, లాయర్స్, ప్యూన్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు. అవునా? చిన్న ఉద్యోగస్తుడి దగ్గర నుంచి మినిస్టర్స్ వరకు అంతా కరప్షన్, కరప్టెడ్ పీపుల్. తర్వాత ఎంత పెద్ద మర్డర్ చేసినా ఏముంది, ఒక 4-5 జైలుకి పోతాం, బెయిల్ మీద బయటకు వచ్చేస్తాం, డబ్బులు పడే వచ్చేసాయి. అంటే ఈ డబ్బులు పడి వచ్చేస్తున్నాం కాబట్టి నేరం కాదు. అంటే నేను ఎన్ని నేరాలు చేసినా నా దగ్గర డబ్బు ఉంటే చాలు, నేను బయటకు వచ్చేస్తా అనేటటువంటి మనస్తత్వం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఎక్కువైపోయి ఏం చేస్తున్నారు? డబ్బు వెంబడబడుతున్నారు. అంటే నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ డబ్బు వాళ్ళ ముఖాన పడేస్తే నువ్వు సేఫ్గా బయటకు వచ్చేస్తావు. కాబట్టి చంపినా ఏం కాదు, ఎవరినైనా కొట్టినా ఏం కాదు, ఎవరినైనా దోచుకున్నా ఏం కాదు, ఎవరైనా జీవితం చెడగొట్టినా ఏం కాదు, బయటికి రావచ్చు, ఎందుకంటే డబ్బు ఉంది కదా. అంటే ఇట్లా డబ్బెంబడ మనుషులు ఎందుకు పడుతున్నారు ఆధునిక సమాజంలో అంటే, డబ్బు ఉంటే మనం తప్పు చేసినా మనం బయటికి రావచ్చు. డబ్బు ఉంటే మనం న్యాయంగా బతకక్కర్లా. నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను ఎవరైనా చంపేసి నేను బయటకు వస్తా, వాడి ముఖాన్ని డబ్బులు పడేస్తే బయటకు వస్తా. లాయర్లకి ఇంత డబ్బులు పడేస్తారు, జడ్జిలకి ఇంత పడేస్తాడు, పోలీసులకి, వీళ్ళంతా కుక్కలు కదా, పడేస్తారు. ఆ బిస్కెట్స్ కోసం ఆశపడి వీళ్ళు న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని అమ్మేసుకుంటున్నారు, డబ్బు పడే అమ్మేసుకుంటున్నారు. అంటే వాళ్ళకు ఒక బాధ్యత లేదు, వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద వాళ్ళకు ఒక బాధ్యత లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, ఆ జడ్జెస్కి ఆ గౌరవము లేదు. ఎందుకు ఇదంతా ఇంత దిగజారుడుతనం ఎందుకు ఎక్కువైపోయింది భారతదేశంలో అంటే మెంటల్ స్లేవరీ. ఇదంతా మానసిక బానిసత్వమే. ఇంత మానసిక బానిసత్వం ఉన్నప్పుడు పిచ్చోళ్ళు గారా మనుషులుగా? ఆ పిచ్చితనము, ఆ శాడిజము, ఆ మూర్ఖత్వం ఎక్కువైపోయి మనిషి చంపుకుంటున్నారు. చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు, ఇవాళ రేపు ఎవరితో ఏదన్నా ఒక మాట ఎక్కువ తక్కువ మాట్లాడినా చంపేసేటట్టున్నారు. ఇంట్లో కూడా పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు, బయట వాళ్ళని కాదు, ఇంట్లో వాళ్ళకి జరుగుతుంది. అది ఒక చిన్న మాట అటు ఇటు అంటే బలం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎదుటి వాళ్ళని హింసిస్తాడు. బలహీనుడు వాడు హింసించుకుంటాడు. నీకు బలం లేదనుకో, నువ్వు పోయి చచ్చిపో, సూసైడ్ చేసుకో. బలం ఉంటే వేరే వాళ్ళని చంపేసి. ఇది హింస జరుగుతోంది. అంటే శారీరక బానిసత్వము, దేశ బానిసత్వము ఇదంతా పోయి మానసిక బానిసత్వం పెరిగింది భారతదేశంలో స్వతంత్రం తర్వాత. మెంటల్ స్లేవరీ ఎక్కువైపోయింది. ఈ మెంటల్ స్లేవరీ ఎక్కువ అవడం వల్ల ఏమైపోతుందంటే చాలామంది జీవితాలని అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ అస్తవ్యస్త జీవితంలో దీన్ని సరిచేసుకోవాలి అంటే ఫస్ట్ మనిషి స్వేచ్ఛగా ఎక్కడ ఉండాలంటే మానసికంగా ఉండాలి. మానసిక స్వేచ్ఛ ఎట్లా వస్తుంది? మెంటల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చింది, దేశానికి స్వతంత్రం వచ్చింది, అవునా? శరీరానికి స్వతంత్రం వచ్చింది. నువ్వు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు కదా, నీకు శీలం లేకున్నా ఏది లేకున్నా నడుస్తుంది. ఏదైనా డబ్బు ఉందనుకో, నువ్వు ఏది చేసినా నడుస్తుంది, క్యారెక్టర్ అవసరం లేదు, దానికి ఫ్రీడమ్ వచ్చేసింది. మరి మెంటల్ స్లేవరీకి రాలేదు ఇంకా. ఎందుకు మెంటల్ మనిషి డబ్బుకి,
ఈ స్టేటస్కి, పొజిషన్కి, వీటికి ఎందుకు బానిస అయిపోయాడు అంటే, డబ్బు ఉంటే మనం ఎలాగైనా బతికేయచ్చు, మనం తప్పు చేసినా బతికేయచ్చు, ఒప్పు చేసినా బతికేయచ్చు, ఎలా ఉన్నా బతికేయచ్చు. ఎందుకంటే డబ్బుకి అమ్ముడు పోయే వాళ్ళు చుట్టూ మనుషులు తయారయ్యారు కాబట్టి, నువ్వు బాగా డబ్బు సంపాదించు, ఎలాగైనా సరే సంపాదించు. కొంతమంది చంపైనా సంపాదించు, కొంతమంది తొక్కైనా సంపాదించు, ఏదైనా చేయకని సంపాదించు. నువ్వు నీతి చేస్తావా, అవినీతి చేస్తావా, ఏదైనా సంపాదించు. ఎందుకంటే డబ్బు నిన్ను కాపాడుతుంది. నువ్వు తప్పు చేసినా నిన్ను కాపాడుతుంది డబ్బు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ నాట్ ఎవ్రీథింగ్ అని అనేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మోడర్న్ సొసైటీ. డబ్బు ఏ పనైనా చేయిస్తుంది మనిషితో, ఏ దారైనా తొక్కిస్తుంది అని చెప్పి ఈ మోడర్న్ ఎరాలో ఉన్న మనుషులు నిరూపిస్తున్నారు. అంటే ఇండియన్ సొసైటీ అనేది ఎంత కొలాప్స్ అయిపోయింది అంటే, నిజంగా ఈ కాలంలో పురాతన కాలంలో జ్ఞానులు ఋషులు వీళ్ళంతా నిజంగా పుడితే వాళ్ళు ఎంత ఏడుస్తారు ఈ సొసైటీని చూసి. అసలు వాళ్ళు ఎలాంటి సొసైటీని వాళ్ళు కోరుకున్నారు, ఎట్లా తయారైంది ఇండియన్ సొసైటీ, ఇదంతా చూస్తే వాళ్ళకి నిజంగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అంటే ఆల్రెడీ కొంతమంది చెడగొట్టిపోయారు. చెడగొట్టిన దాన్ని ఏం చేసుకోవాలి, బాగు చేసుకోవాలా, వీళ్ళు ఇంకా చెడిపోతున్నారు. ఎలాగో చెడిపోయాం కదా, మొత్తం చెడిపోతే అయిపోతుంది అని అనుకుంటున్నారు. అరే కొంచెం కొంచెం చెడిపోయిన శరీరంలో కాలు పోయింది, చేయి పోయింది, కాలు చేయి బాగు చేయించుకుంటావా, లేకపోతే మొత్తం శరీరాన్ని డిస్మెంటల్ చేస్తావా? ఇప్పుడు వీళ్ళ చేసే పని కాలు చేయి బాగు చేయించుకోవడం పక్కకు పెట్టేసి ఉన్న భాగాలను కూడా డిస్మెంటల్ చేసుకుంటున్నారు, డిస్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే ఈ మోడ్రన్ సొసైటీ అనేది ఎలా తయారైందంటే మెంటల్ స్లేవరీ. ఒక మనిషి ఇంకో మనిషికి బానిస, మనిషికి బానిస కాదు మనసుకి బానిస. ఎవరో ఏదో అంటారు, ఏదో బటన్ నొక్కుతారు, నువ్వు డ్యాన్స్ వేస్తావు, నీ లైఫ్ నీ చేతుల్లో లేదు. ఎవరో ఏదో రెచ్చగొడతారు, నువ్వు రెచ్చిపోతావు, అవునా? ఎవరో ఏదో తిట్టమంటారు, నువ్వు పోయి తిట్టొస్తావు. బయట ఏదైనా గొడవ జరుగుతుంటే 10 మంది చేరుతారు చుట్టూ, 10 మంది చేరి అసలు గొడవ ఏంటో వాళ్ళకి తెలియదు. ముందు అసలు వాళ్ళు పక్క పోయి వీళ్ళు కొట్లాడుతూ ఉంటారు, ఎందుకు కొట్లాడతారు కూడా తెలియదు. అంటే ఇదంతా మెంటల్ స్లేవరీ. అంటే ఇదంతా మైండ్ గేమ్. నవేడేస్ పీపుల్ ఆర్ లివింగ్ విత్ మైండ్ గేమ్. పొలిటీషియన్స్ మైండ్ గేమ్ ఆడుతున్నారు, అవునా? వ్యాపారస్తులు మైండ్ గేమ్ ఆడుతున్నారు, విద్యా వ్యవస్థ మైండ్ గేమ్ ఆడుతోంది, రకరకాల వ్యవస్థలు, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది, మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అసలు మనిషి బానిసలాగానే ఉన్నాడు. ఇంకా దేశానికి మాత్రమే స్వతంత్రం వచ్చింది, ఇంకా మనిషికి రాలేదు. వాళ్ళు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ సిద్ధాంతంలో పుట్టినా వాళ్ళు ఇంకా మానసిక బానిసలాగానే బతుకుతున్నారు. కొంతమంది సిద్ధాంతాలకు బానిసలు, కొంతమంది కల్చరు, అవునా, కొంతమంది నాగరికత, కొంతమందికి మాదే గ్రేటు, అది గ్రేటు, ఇది గ్రేటు. వాళ్ళు కూడా బానిసలే. పాండిత్యానికి బానిసలు, విజ్ఞానానికి బానిసలు, అంత బానిసత్వం. ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడుంది? నో మోర్ ఫ్రీడమ్. ఇప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినంత మాత్రాన మనుషులకు వచ్చినట్టు కాదు. మనుషులకి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అంటే, అన్నిటినీ అతిక్రమించి రావాలి మనిషి బయటికి. అంటే సోకాల్డ్ రాటెన్ ఆర్థడాక్స్ బిలీఫ్ సిస్టమ్ అండ్ సోకాల్డ్ కాస్ట్ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ అండ్ సోకాల్డ్ దిస్ డిక్టేటర్షిప్, దిస్ డామినేషన్, ఇదంతా దాటుకొని బయటికి వస్తేనే ఒక మనిషి స్వేచ్ఛగా ఎదుగుతాడు సొసైటీలో. అంటే మళ్ళీ ఇప్పుడున్న మనుషులు ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ స్వేచ్ఛగా బతకాలి అంటే అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలేసి తన బ్రెయిన్ ఏం చెప్తోంది, ఓకే, తర్వాత తన మైండ్ ఏం చెప్తోంది, తన ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి, తన జీవితం ఎటువైపు వెళ్తోంది, నేను నాకు నచ్చినట్టు బతుకుతున్నానా, ఇతరులకి నచ్చినట్టు జీవిస్తున్నానా, నా లైఫ్ ఎటుపోతోంది, నేను స్వేచ్ఛగా బతుకుతున్నానా, నేను బానిసలాగా బతుకుతున్నానా అని ప్రతి ఒక్కళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఏదో ఇండిపెండెన్స్ డే వచ్చిందని జెండా ఎగరేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం కాదు. నువ్వు ఇంకా బానిసలాగానే ఉన్నావు, నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావు, నువ్వు ఇంకా దరిద్రంలోనే ఉన్నావు. నీకెక్కడ స్వేచ్ఛ వచ్చింది? దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే జస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయింది. బ్రిటిష్ గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇండియన్ గవర్నమెంట్ రూల్ చేసింది, మనుషులు మారారు. కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థితిగతులు ఏం మారలేదు, పెద్దగా ఏం మారలేదు. కాకపోతే టెక్నాలజీ పెరిగింది, సైన్స్ పెరిగింది,
ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, ఆర్థికంగా పెరిగారు. సామాజికం చూస్తే ఎట్లా ఉంది? సామాజిక వ్యవస్థ అంతా మొత్తం డిస్మెంటల్ అయిపోతుంది. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా కరెక్ట్గా లేదు. అవునా? ఏ ఇన్స్టిట్యూషన్ కరెక్ట్గా లేదు. అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మొత్తం డిస్మెంటల్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇవాళ రేపు యువకులు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వివాహం చేసుకోవాలంటే భయపడుతున్నారు. చేసుకున్న పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సొసైటీలో మా పిల్లల్ని ఎలా పెంచాలని కొంతమంది పెళ్ళైన వాళ్ళ పిల్లలే వద్దనుకుంటున్నారు. అంటే ఎందుకు ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వచ్చినాయి? ఒకప్పుడు ఒక ఇంట్లో 10 మంది సంతానం ఉంటే ఓ గంపెడంత పిల్లలు ఉంటే ఇల్లంతా హాయిగా ఉండేది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళు తీసుకురావడానికి ఎందుకు ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? అంటే ఈ సామాజిక వ్యవస్థ మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది. ఈ డిస్ట్రక్షన్ సొసైటీలో మనం మన పిల్లల్ని తీసుకొస్తే, లేదా మనం ఏదైనా వివాహం చేసుకుంటే మనం సేఫ్గా ఉంటాము, సెక్యూర్డ్గా ఉంటాము అనేటటువంటి నమ్మకాలు పోయినాయి, ట్రస్ట్ పోయింది. అవునా? తర్వాత ఎవరి మనస్తత్వం ఎప్పుడెట్లా చేంజ్ అవుతుందో తెలీదు. ఎవరు ఎటుపోతున్నారో అర్థం కావట్లేదు, ఎవరు ఏ స్థితిలో ఉంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇట్లా ప్రతి ఒక్క స్థితిలో కూడా మనకి ఈ స్లేవరీ అనేది ఎక్కువైపోయింది. ఈ స్లేవరీ ఎక్కువ అవడం వల్ల ఏమైపోయిందంటే, అందులో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఎడిక్షన్, ఇది పెద్ద డ్రగ్ ఎడిక్షన్, ఆల్కహాల్ ఎడిక్షన్ కంటే మొబైల్ ఫోన్ ఎడిక్షన్ ఎక్కువైపోయింది. ఇండియాలో కూడా మొబైల్ ఫోన్ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వచ్చాయట. అంటే అంటే అన్నీ పోయినాయి. ఇప్పుడు ఒక విధంగా మనుషులకి, సమాజానికి, కులానికి, మతానికి బానిసత్వం పోయి ఇప్పుడు మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్స్కి ఎడిక్షన్ వచ్చేసింది. అసలు ఎందుకు ఇంత మెంటల్ స్లేవరీ వస్తుంది? కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఆలోచించాల్సింది ఒకటే, ఇండిపెండెన్స్ అనేది నిజంగా నాకు వచ్చిందా లేదా? దేశానికి వచ్చిండొచ్చు, రాజ్యాంగం వచ్చింది, బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు, ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది, ఇండియాలో ఉండే మనుషులు రూల్ చేస్తున్నారు. సరే, వాళ్ళకి శీలం ఉందా లేదా, సత్ప్రవర్తన ఉందా లేదా అంతా పక్కకు పెడితే ఇండియన్స్ రూల్ చేస్తున్నారు. తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది. నిజంగా దేశం అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందా లేదా, అసలు మన వ్యవస్థ ఎటుపోతుంది, చట్టం ఎటుపోతుంది, న్యాయం ఎటుపోతుంది, ధర్మం ఎటుపోతుంది, అసలు మన జీవితాలు ఎటుపోతున్నాయి అని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. ముందు సమాజం పక్కకు పెట్టండి, అసలు మీ జీవితం ఎటుపోతుందో ఫస్ట్ ఆలోచించండి. నిజంగా మీరు బానిసత్వంలో జీవిస్తున్నారా, స్వతంత్రంగా జీవిస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఇక్కడ బానిసత్వము అంటే కేవలం డామినేషన్ అని కాదు. ఇక్కడ నువ్వు కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి, రకరకాల విభేదాలకి, వర్ణానికి, లేదా సిద్ధాంతాలకి, పాండిత్యానికి, విజ్ఞానానికి, దీనికి బానిసైనా నువ్వు బానిసలాగా బతుకుతున్నట్టే, నీకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫిలాసఫీకి, ఒక సిద్ధాంతానికి ఎడిక్ట్ అయిపోయినా కానీ మనము స్వేచ్ఛగా బతకలేము. ఇక్కడ ఫ్రీడమ్ కావాల్సింది, అన్ని రకాల ఫ్రీడమ్. పుట్టినప్పుడు నీ బ్రెయిన్ ఎలా ఉంది, పుట్టినప్పుడు నీ మైండ్ ఎలా ఉంది, నువ్వు 1 year to 5 years బేబీగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఎంత ఫ్రెష్గా ఉన్నావు, ఎంత ఫ్రెజైల్గా ఉన్నావు, నువ్వు ఈరోజు అలా జీవించగలిగితే నువ్వు స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు, లేకపోతే కాదు. నీ పేరుతోనో, నీ ఊరితోనో, నీ కులంతోనో, తల్లిదండ్రితోనో, మతంతోనో, జాతితోనో, ప్రాంతంతోనో, లేదా రకరకాల విభేదాలతో బతికితే నువ్వు బానిసత్వంలో ఉన్నట్టే. నువ్వు స్వేచ్ఛగా ఎలా బతుకుతావు అంటే ఒక పక్షిలాగా, ఒక చిన్న పిల్లల్లాగా, నిర్మలంగా, పవిత్రంగా నువ్వు జీవించగలిగితే నీకు అప్పుడు నిజమైన స్వాతంత్రం ఉన్నట్టు. అప్పుడు నీ లోపల వచ్చిన ప్రతి ఆలోచన, నీ లోపల వచ్చినటువంటి ప్రతి భావన, నీ లోపల వచ్చినటువంటి ప్రతి క్రియేషన్ అనేది అది నీకు ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను ఇండిపెండెంట్గా జీవిస్తున్నానా లేదా, లేదా నా ఆలోచనలు ఇండిపెండెంట్గా ఉన్నాయా లేదా, నేను అమ్మా నాన్న భావాలకి బానిసలాగా బతకద్దు, కులానికి మతానికి బానిసలాగా బతకద్దు, ప్రాంతానికి బానిసలాగా బతకద్దు, తర్వాత రకరకాల సిస్టమ్స్కి బానిసలాగా బతకద్దు, సిద్ధాంతాలకి బానిస కావద్దు. ఎందుకంటే ఏ సిద్ధాంతమైనా ఏదైనా సరే అది కొంతకాలమే పనిచేస్తుంది. ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం రాసిన సిద్ధాంతాలు మోడ్రన్ ఎరాలో పనికిరావు. నువ్వు మోడ్రన్ ఎరాలో పుట్టావు కాబట్టి నువ్వు మోడ్రన్గానే ఆలోచించాలి. నీకంటూ ఇప్పుడు దేశాన్ని నడిపించడానికి ఒక రాజ్యాంగం ఉంది, ఒక సంవిధానం ఉంది. మరి నీ జీవితానికి సంవిధానం ఏది? నీ జీవితానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి? నీ జీవితానికి ఒక డిసిప్లిన్ ఏది? ఇప్పుడు వీఆర్ నాట్ యానిమల్స్, మనం జంతువులం కాదు ఇష్టం వచ్చినట్టు బతకడానికి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. జంతువులు కూడా
ఇంత విచ్చలవిడితనంగా ఎవరు ఏ జంతువు బతకదు. మనిషి బతుకుతున్నాడంటే జంతువుల కంటే హీనమైన స్థితిలో ఉన్నాడు ఈనాటి మనిషి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి. మనిషి మనిషిలాగా బతకాలి, మానవత్వంతో బతకాలి. మానవత్వమే మన జాతి. మనిషి తత్వమే మన కులం. భూమి అంతా ఒకటే, దేశం అంతా ఒకటే. ఇలాంటి విభేదాలన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ ప్రకృతిలో కానీ, యూనివర్స్‌లో కానీ, మీరు యూనివర్స్‌లోగా ఎక్కడ చూసినా ఇదంతా లేదు. కాబట్టి మనిషి మనిషిలాగా బతకాలి, మానవత్వంతో బతకాలి, మేధస్సుతో బతకాలి, జ్ఞానంతో బతకాలి, విజ్ఞానంతో బతకాలి. తర్వాత జాలి, దయ, కరుణ ఇలా మీరు జీవిస్తేనే మీరు స్వేచ్ఛలో జీవిస్తున్నట్టు. ఈ క్వాలిటీస్ మీ లోపల లేరంటే మీరు బానిసనే. మీకు ఇంకా స్వతంత్రం రాలేదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని నువ్వు బానిసలాగా ఉన్నావా, స్వతంత్రంగా ఉన్నావా? ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ప్రతి నిమిషం స్వాధీనం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ జీవిస్తే జీవితం చాలా స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆనందం ఉంటుంది, అక్కడే సంతోషం ఉంటుంది, అక్కడే సమృద్ధి ఉంటుంది. స్వేచ్ఛ ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి. బానిసత్వం ఉన్న చోట దుఃఖం ఉంటుంది, హింస ఉంటుంది, అట్రాసిటీస్ ఉంటాయి, రకరకాల నెగిటివిటీస్ ఉంటాయి, అరిషడ్ వర్గాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బానిసత్వంలో ఉన్నవాళ్ళు భయపడతారు, బానిసత్వంలో ఉన్నవాళ్ళు దోచుకుంటారు, దాచుకుంటారు, బానిసత్వంలో ఉన్నవాళ్లే నేరాలు ఘోరాలు చేస్తారు. ఈనాటి ప్రపంచంలో ఈ హింసని ప్రేరేపించే వాళ్ళంతా స్లేవరీలో ఉన్నవాళ్లే. స్వేచ్ఛగా ఉండేవాళ్ళు ఎవరు కూడా హింస చెయ్యరు. ఎందుకంటే అసలు స్వేచ్ఛగా జీవించే వాళ్ళకి పక్కన వాళ్ళతో సంబంధమే ఉండదు. ఎవరి స్థితిలో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఎవరితో కంపారిజన్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, ఇవేవి ఉండవు. చాలా స్వేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా స్వేచ్ఛగా ఆనందంగా బతకాలి అంటే తప్పకుండా సత్యంతో ఉండండి, ధర్మంతో ఉండండి, శీలంతో ఉండండి, సత్ప్రవర్తనతో ఉండండి, ప్యూరిటీతో బతకండి. ఎవరికి బానిసల్లాగా బతకండి. మీ సిద్ధాంతాన్ని, మీ సంవిధానాన్ని, మీ డిసిప్లిన్ని, మీ జీవితాన్ని మీరే క్రమబద్ధం చేసుకోండి. మీ జీవిత రాజ్యాంగాన్ని మీరే రాసుకోండి. అప్పుడు చాలా స్వేచ్ఛగా ముందుకు ఎదుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.